నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ గోదారి రాజేంద్ర ప్రసాద్, ఉప సర్పంచ్ ఆకుపత్తిని విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పురోహితులు చక్రపాణి వెంకటాచార్యులు, భంగిమఠం అభిషేక్ వేద మంత్రాల మధ్య కళ్యాణాన్ని నిర్వహించారు. తనకు ఓంకారం సత్యనారాయణతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సీతారామ కళ్యాణం జరిగినది. ఈ సంవత్సరం 31 కళ్యాణము సుమారు 1994-95 అనుకుంటా. మా చిన్నమ్మాయి మ్యారేజ్ అయినాక నెక్స్ట్ ఇయర్ మా క్లాస్మేట్లు, మా సీనియర్లు అందరూ కలిసి మన ఊర్లో కేశవపట్నంలో సీతారాముల కళ్యాణం అప్పటివరకు లేకుండే మేము మొదలు చిన్నప్పుడే ముగ్గురు పిల్లలు పెళ్లి చేసినాము. మేము చాలా మంచిగుంటుంది, మన ఊరు కూడా బాగా మంచి జరుగుతుందని రాత్రులు మొదలుపెట్టించాము. ఆ మొదలుపెట్టిన సందర్భం ఏమో కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. భక్తులు కూడా, మహిళా భక్తులు కూడా అందరు సేవ చేస్తున్నారు, అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం 31 కళ్యాణం భగవంతుని దేవాలయం చేస్తున్నాం. ఇంకా కూడా భగవంతుడు అందరికీ ఇంకా అందరికీ మేలు చేకూర్చి ఇంకా ముందు కూడా ఈ విధంగా జరగాలని కోరుకుంటూ ఇంకా భగవంతుని సేవలో ముందు చేస్తామని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా సీతారామ కళ్యాణం జరిగింది. ఈ సీతారామ కళ్యాణం జరిగే రోజు విశిష్టత ఈ సంవత్సరం ఏంటంటే ఉదయం 4:15 ప్రాంతంలో నాగేంద్ర వచ్చి ప్రార్థన చేసుకుని స్వామికి చందనం వేసి చేయి కనుక్కోవడానికి తెస్తుంటే ఇక్కడే కనిపించారు. 2 గేట్లకు దండం పెట్టి అప్పుడు పోయేదాకా గేట్ దాటేదాకా నాలుగు గేట్ దాటేదాకా కూడా దండం పెట్టుకోవాలి. వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరం కూడా ఇక్కడ కళ్యాణం రోజు కళ్యాణం కాని వాళ్ళు కానీ సంతానం కాని వాళ్ళు కానీ ఏం చేసుకున్నట్టే అక్కడ కూడా వాళ్ళకి జరిగింది. ఇక్కడ నుండి కూడా స్వామి కలిగిస్తాడు అని ఆశిస్తున్నాను. స్వామి వారి యొక్క తప్పనిసరిగా ఉంటుంది. దీనికి నిదర్శనంగా నాకు ఈరోజు మార్గదర్శనం